శ్రీ పరాభవనామ సంవత్సరం తెలుగువారందరికీ అద్భుతమైనటువంటి పండుగ. షడ్రుచులను మంచి ఆరోగ్యాన్ని, షడ్రుచుల యొక్క ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని చూపించేటువంటి యొక్క తెలుగు సంవత్సరాది పండుగ. ఈ రోజున తులారాశి వారి యొక్క ఆదాయ వ్యయాలు తెలుసుకుందాం. తులారాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 5గా ఉన్నది, వ్యయం 14గా ఉన్నది. రాజపూజ్యత 6, అవమానం 6గా ఉన్నది. వీరికి 2026 జూన్ 1 వరకు భాగ్యంలో రజతమూర్తిగా, జూన్ 2 నుండి దశమంలో తామ్రమూర్తిగా సామాన్యమైనటువంటి ఫలితాలను కలిగిస్తారు. రాహుకేతులు డిసెంబర్ 6 నుండి 5-11 స్థానాల్లో సువర్ణమూర్తులుగా సంచారము చేయుచున్నారు. కావున ఈ తులారాశి వారికి విశేషమైనటువంటి సుఫలితాలు కలుగుతాయి. విశేషమైన సుఫలితాలు అంటే విశిష్టమైనటువంటి వ్యక్తులతో పరిచయాలు, విశిష్టమైనటువంటి విశ్వవిద్యాలయాలలో కానీ కళాశాలల్లో కానీ విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించి అందులో సీటు సంపాదించడం, విద్యా విషయంలో అద్భుతమైనటువంటి ఫలితాలను ఈ తులారాశి వారు పొందుతారు. కాబట్టి అన్ని రంగాల్లో ఉండేటువంటి వారికి రాహుకేతువులు సువర్ణమూర్తులుగా సంచారం వలన అనుకున్నటువంటి పనులన్నీ అనుకున్న సమయానికి వీరు పూర్తి చేయగలుగుతారు. శని 6లో అనుకూలంగా ఉండి శుభ కార్యక్రమ నిర్వహణ చేస్తూ ఉంటారు. శని 6లో ఉండడం వల్ల భూలాభం ఉంటుంది, గృహలాభం ఉంటుంది, ఆస్తి లాభము కూడా ఉంటాయి. విద్యారంగంలో కానీ వ్యాపార రంగంలో కానీ ఈ యొక్క తులారాశిలో ఉండేటువంటి వారికి అనుకూలమైనటువంటి సుఫలితాలు ఉన్నాయి. కాబట్టి ఇంకెవరైనా కూడాను ఈ రాశిలో అననుకూలతలు కలుగుతున్నాయని కనుక భావించినట్లయితే ఈ రాశిలో ఉండేటువంటి వారు ఎవరికైనా ఇప్పుడు చెప్పినటువంటి విధంగా కాకుండా తారుమారుగా అనిపించినట్లయితే మీ ప్రయత్న లోపం ఉన్నదని చెప్పి తెలుసుకోండి. అలాగే ప్రయత్న లోపం ఉన్నా కూడాను మీకు సంతోషకరమైన జీవితం కొద్దిమందికి అందకపోతే వారు గోవిందనామస్మరణ చేయాలి. గురువారం రోజున ఉగాది కావున 12 రాసుల వారు కూడాను గోవిందనామస్మరణ చేయడం వలన ప్రతికూలత అనుకూలత వైపు ప్రయాణిస్తుంది.